అనకాపల్లి జిల్లా సబ్బవరం మండలం గుల్లేపల్లి అక్షర పబ్లిక్ హై స్కూల్లో బుధవారం నిర్వహించిన సంక్రాంతి సంబరాలు అంబరాన్ని అంటాయి. అంతరించిపోతున్న జానపద కళలను, సంక్రాంతి శోభను కళ్లకు కట్టే విధంగా ఈ పాఠశాల ఆవరణలో విద్యార్థులు, ఉపాధ్యాయులు ముత్యాల ముగ్గులు, భోగి మద్దలు, పొంగలి వంటలు లాంటి అనేక కార్యక్రమాలు నిర్వహించి ఆకట్టుకున్నారు. హిందూ సాంప్రదాయంలో పెద్ద పండుగ చెప్పుకునే సంక్రాంతి రోజుల్లో గ్రామీణ ప్రాంతాల్లో ఇంటి ముంగటుకు వచ్చే హరిదాసులు, గంగిరెద్దులు, బుడబుక్కల వేషధారులు, జంగం దేవర్లు వేషధారులతో విద్యార్థులు అలరించారు. అంతేకాకుండా శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం కోసం ఎదురు చూస్తున్న ధనలక్ష్మి, ధాన్యలక్ష్మి, సంతానలక్ష్మితో పాటు శ్రీ వెంకటేశ్వర గోదాదేవి కళ్యాణం లాంటివి విద్యార్థులు కళా ప్రదర్శన ద్వారా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న సబ్బవరం ఎంపీపీ బోకం సూర్యకుమారి రామానాయుడు మాట్లాడుతూ నాగరిక సమాజంలో కనుమరుగైపోతున్న జానపద కళలు, సంక్రాంతి శోభ, తెలుగు సంస్కృతి సంప్రదాయాలను ఇక్కడ విద్యార్థులు గుర్తుకు తీసుకువస్తున్నారని అభినందించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రుల సహకారాన్ని ప్రిన్సిపల్ బోకం అప్పారావు గుర్తు చేసుకుంటూ కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి గ్రామ సర్పంచ్ బండారు శ్రీనివాసరావు తదితరులు ప్రసంగించారు. ఈ సంక్రాంతి సంబరాలకు అత్యధిక సంఖ్యలో స్థానికులు, విద్యార్థులు, తల్లిదండ్రులు, బంధువులు పాల్గొన్నారు. జరుగుతున్న తరుణంలో ఇలాంటి జరగకూడదని ఈ పిల్లలకు కూడా మన సంస్కృతి సాంప్రదాయాల మీద అవగాహన పెంపొందించాలని, అలాగే సంక్రాంతి ఇక్కడే చేసుకునేటట్టు నిర్వహించాలని మేము మా అక్షర స్కూల్ తరఫు నుంచి నిర్వహించడం జరుగుతుంది. థ్యాంక్ యూ. ఈ సంక్రాంతి సంబరాలు ఇలాగే దిగ్విజయంగా నిర్వహించడం జరుగుతుంది. దీనికి సహకరించిన మా తల్లిదండ్రులకు, విద్యార్థులకు మరియు పేరెంట్స్కి, పిల్లలందరికీ నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సంక్రాంతి శుభాకాంక్షలతో పిల్లలందరూ చాలా చక్కగా అలంకృతులై కన్నుల పండుగ చాలా హ్యాపీగా చేశారు. ముందుగానే సంక్రాంతి ఇంకా 2 రోజుల ముందుగానే ఈ అక్షర పబ్లిక్ స్కూల్లో అంగరంగ వైభవంగా ఈ సంక్రాంతి సంబరాలు చాలా ఆకట్టుకున్నాయి. ఇంటిల్లిపాది ఎంతో ఇంటింటా రంగవల్లితో కొత్త బట్టలు వేసుకొని ఇంటి ముందుగా చుట్టాలతో, కుటుంబ సభ్యులతో కలకలాడుతూ ఉండేది. ఇప్పుడు నేటి సమాజంలో అందరూ చాలా బిజీ లైఫ్లో ఉండడం వల్ల అందరూ సంక్రాంతిని